కనుమైపోయింది. మొక్కనుము పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పండగ ముందు మా పార్టీ నుంచి వెళ్ళినటువంటి మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారు ఆయన మాట్లాడుతూ సిద్ధాంతాల గురించిను అభివృద్ధి గురించి మాట్లాడాడు. రాజకీయాలంటే అయ్యి అన్నాడు. మరి ఏంటి సిద్ధాంతాల అభివృద్ధి అనేది ప్రజలకి తెలియపరచాల్సినటువంటి బాధ్యత 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా చేసిన నేను ఏం చేతనంటే ఏమీ చేయలేనాడు ఎక్కువ మాట్లాడతారు. అలాంటిది ఇవాళ సిద్ధాంతాల గురించి చెప్పాలనంటే ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరతరామ్ గారు తను నమ్మిన పార్టీకి సంపూర్ణ న్యాయం చేస్తున్నాడు కాబట్టి నాయకుడు అతనికి ఇచ్చేటువంటి విలువ గౌరవం ఏంటో మనం చూస్తున్నాం. ఆయన ఏం చెప్తే ఈ పట్టణానికి నాయకుడు చేసే పరిస్థితిని మార్గాని భరతరామ్ గారు ఒక విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నాడు ఆయన. మరి అదే మాజీ శాసన మండలి సభ్యులు మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ఇచ్చిన శాసన మండలి సభ్యత్వం ఎవరిదనంటే ఆదిరెడ్డి అప్పారావు గారిది. మరి ఆయన మరి విలువల గురించి చెప్పేటట్టయితే ఇవాళ ప్రజలందరూ కూడా గమనించాలి. ఒకప్పుడు రాజకీయాలు ఏంటంటే చాలా విలువలతో కూడి చాలా బాగుండి అనేవారు. ఇలా దిగజారిపోవడానికి ఎవరు కారణం? ఇవాళ రాజకీయాలు చాలామంది ప్రజలు ఒకప్పుడు నేను శాసనసభ్యుడు అయినప్పుడు సాక్షాత్తు మమ్మల్ని దేవుళ్ళ చూసేవారు. ఎందుకనంటే ఇప్పుడు రాజకీయాల్లో ప్రజల్లో గౌరవం మర్యాదలు ఉండి ఇప్పుడు ఇలా దిగజారిపోవడానికి ఎవరో కారణం? విలువలను దిగజార్చినటువంటి వ్యక్తి ఎవరు? ఒకసారి ఆలోచిస్తే పార్టీ నమ్మి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని ద్రోహం చేసి ఇవాళ ఆ పార్టీకి వెన్నుపోటు పడడమే కాకుండా విలువలతో రాజకీయం నడుపుతున్న మార్గాని భరతరామ్ గారి గురించి చెప్పేటువంటి ముందు ఒక ఆయన శాసన మండలి సభ్యుడైతే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఆయన అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ సభలో బహుశా మొట్టమొదటిగా ఎన్నికైనటువంటి వ్యక్తిని చీఫ్ విప్ అంటే ఇంచుమించు 30 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఏంటి పార్లమెంట్లో 22 మంది పార్లమెంట్ సభ్యులు, 8 రాజ్యసభ సభ్యులు, 30 మందికి చిన్న వయసులో ఉన్న వ్యక్తికి చీఫ్ విప్ అంటే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే బాధ్యత ఇచ్చారంటే మరి ముఖ్యమంత్రి గారు ఎటువంటి విలువలు నడుపుతున్నారో భరతరామ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి ఇంకా అప్పారావు గారి గురించి చెప్పాలంటే ఇంకా ప్రత్యేకించి నేను చెప్పాను కదా, మొట్టమొదటిలోనే అంటే తెలుగుదేశంలోనే ఎన్నిపోటు నైజం ఉంది. ఆ నాయకుడు ఒక ఎన్నిపోటుదారుడు. ఇవాళ పిల్లనిచ్చిన మామగారి కాడి నుంచి ఎన్నిపోటు పొడిచి అనేక ఇబ్బందులు గురి చేశారు. అదే ఒరవడిలో అదే బాటలో అప్పారావు గారు కూడా నమ్మి మొట్టమొదట ఇవాళ నాయకుడు ఇచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్సీని దుర్వినియోగం చేసిన వ్యక్తి మీరు విలువల గురించి మాట్లాడడానికి నాకైతే ప్రజాస్వామ్యంలో రేపు మీరు ఇంకోటి విమర్శించవచ్చు, కానీ ఆ విలువలు మాత్రం ఎవడు మార్చలేడు. అది మార్చలేని సంఘటన అది. ఇంకా మరొక విషయం ఆయన ఒకటి చెప్తున్నాడు ఎక్కువగా అభివృద్ధి గురించి నిజంగా అభివృద్ధి గురించి నాది నేను చెప్తాను. ఎలాగా ముందు అభివృద్ధి విషయంలో మార్గాని భరతరామ్ గారు ఇవాళ మేమంతా ఒక పార్టీలో ఉన్నామని చెప్పడం కాదు, రాజమహేంద్రవరం పట్టణంలో అభివృద్ధి అనేది ఇవాళ నా నోటి నుంచి కాదు, ప్రజల నోటి నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ అభివృద్ధిని చూసి ఎంత ఆనందపడుతున్నారని అంటే మచ్చుక్కి ఎక్కడో విశాఖపట్నం అనుకోండి రామకృష్ణ బీచ్ అని ఇంకోటి వెళ్తారు. రాజమండ్రికి ఆహ్లాదానికి ఏమీ లేదని అటువంటి పరిస్థితుల్లో ఇవాళ హ్యాపీ స్ట్రీట్ అనేటువంటి దాన్ని చూస్తే దాన్ని ఏదో అంటారు చూసారా, పచ్చకామరి నోడికి లోకం అంతా పచ్చ, హ్యాపీ స్ట్రీట్ అంటారు, లవర్ స్ట్రీట్ అంట. ఏంటి ఎవడు వెళ్ళమన్నాడో నిన్ను? ఇప్పుడు మీ మిస్సెస్ మీరు ఇద్దరు వెళ్తే లవర్స్ అని అంటారా? ఎవరైనా ఏదో ఆనందానికి వెళ్ళారని అంటారు. అంతేగాని ఎవరినో ఒకరిద్దరు లవర్సే వెళ్తే ఎవరైనా ఉపయోగించుకోవచ్చు పబ్లిక్ ప్లేసు. ఇవాళ సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాలు ఉంటారు. హ్యాపీ స్ట్రీట్, లవర్ స్ట్రీట్ అంట. ఇంకోటి ఏంటంటే ప్రజలకి ఆహ్లాదానికి సాయంత్రం వచ్చేటప్పుడు మనం చూస్తున్నాం పెద్ద పెద్ద పట్టణాల్లో, విజయవాడ కానీ అన్ని చోట్ల ఈట్ స్ట్రీట్ అని పెట్టారు. ఎందుకు పెట్టారంటే వివిధ పదార్థాలన్నీ ఒక చోట దొరికినప్పుడు రకరకాలుగా ప్రజలు అక్కడికి వచ్చి సాయంత్రం మాటలో గంట సేపు ఎంజాయ్ చేయాలి.
దాన్నేమో ఏది లిక్కర్ స్ట్రీటో ఏదో చెప్తున్నాడు ఆయన. అంటే ఎందుకు ఇవన్నీ ప్రస్తావన చేస్తున్నానంటే ఒక మంచిని చూడడం చేతకాక చేసిన అభివృద్ధిని అసలు ఇవాళ ఈట్ స్ట్రీట్ని లిక్కర్ స్ట్రీట్ అనడం కూడా చాలా తప్పది. ఎంచేతనంటే ఎవరో ఒకరు తప్పు చేయొచ్చు సమాజంలో, అలాగని చెప్పి సమాజం మొత్తాన్ని దూషించడం అనేది సరికాదు. ఇంకా దాన్ని అవసరమైతే ఒక మంచి సలహా సూచనలు ఇచ్చి దీన్ని సరిచేయండి అని చెప్పడం కరెక్ట్ అవుద్ది. ఇంకా అలాగే ఇంకా రాజమండ్రి పట్టణంలో చెప్పాలనంటే ఇవాళ ఎక్కడో ఢిల్లీలో చూశాను నేను దండి మార్చ్ అని. అటువంటి కట్టడాన్ని, అటువంటి విగ్రహాలని ఇవాళ మన స్వతంత్రోద్యమాన్ని మరొక్కసారి ఇవాళ స్వతంత్రోద్యమంలో రాజమహేంద్రవరం పట్టణం చాలా చరిత్ర కలిగింది. ఎంతోమంది బహుశా భారతదేశంలో మహిళా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి మహిళలు అందించింది ఒక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణం. ఒకసారి మీరు వెళ్ళి చూసి పాల్చౌక్లోకి వెళ్ళి చూస్తే మహిళా స్వతంత్రోద్యమంలో మహిళలు ఎంతమంది పాల్గొన్నారో అందరి యొక్క చరిత్ర అక్కడ ఉన్నది. అంటే ఇంతమంది మహిళలు ఆనాడు స్వతంత్రోద్యమంలో, అంటే మహిళలు బయటికి రాని రోజుల్లో ఇంతమంది పాల్గొన్నటువంటి ఈ ఊరిలో ఒక విలువలతో కూడింది. మరలా దాన్ని మార్గాని భరతరామ్ గారు దండి మార్చ్ ద్వారా ఇదిగో మా ఊరు ఇది అని చెప్పి మరొకసారి తీసుకెళ్ళగలిగాడు. అలాంటి సంఘటనలు చెప్పగలిగితే రాజమండ్రిలో అభివృద్ధికి ఇంకా ఒక రకంగా కాదు, ఇవాళ డివైడర్లు కానివ్వండి, మిగతా నిరంతరం కూడా ఇలా నేను వచ్చాను మన కంబాల చెరువు దగ్గర నుంచి మన అక్కడ ఇందిరా తపోవనం దగ్గర చూశాను. చూస్తున్న పిల్లలందరూ అక్కడ ఆ జల్లు స్నానఘట్టం దగ్గర చూసి ఎంతో ఆహ్లాదకరంగా చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. అరే ఈ ఆలోచన నేను ఉన్నప్పుడు రాలేదే నాకు అనిపించి, యంగ్ పార్లమెంటేరియన్ కదా ఆయనకు వచ్చిందని సంతోషపడ్డాను. ఇప్పుడు నా పార్టీ ఇవ్వడం కాదు, చూసి సంతోషపడ్డాను. ఇంకా అలాగే గ్రాండ్ ట్రంక్ రోడ్డు అని చూస్తే ఇవాళ చరిత్రాత్మకమైనటువంటి గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఇవాళ చూస్తే రాజమండ్రి ఎలివేషన్ రాగానే ముఖద్వారానికి అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఇవన్నీ కూడా ఒకటి కాదు, ఒక హ్యావ్లాక్ బ్రిడ్జి నేను ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేశాను. దానికి ఇప్పుడు అది నేను సమయం వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో చాలా విషయాలు వస్తాయి కూడా చెప్తాను. హ్యావ్లాక్ బ్రిడ్జిని అత్యద్భుతం లైటింగ్తో తీర్చిదిద్దారు. అది ఇవన్నీ ఆలోచనలు వెనకతల మార్గాని భరతరామ్ ఉన్నాడు వెనకతల. దాని వెనకతలు ఏంటంటే నేను చెప్పడానికి ఒక 5-10 నిమిషాల్లో చెప్పవచ్చు, కానీ దాని వెనకాల ఎంతో ఆలోచన ఉండాలా, ఎంతో విజన్ ఉండాలా. ఇవన్నీ చేయగలిగిన వ్యక్తి ఎవరంటే మార్గాని భరతరామ్. అసలు నీ అభివృద్ధి గురించి చెప్తావేంటి? ఇవాళ నీ అభివృద్ధిలో ఏదైనా మచ్చుతునక్కే నాకు తెలుసుండగా అయితే ల్యాండ్ మార్క్గా గుర్తున్న ఏమీ లేవు. ఇవాళ ఎమ్మెల్సీగా ఉండి ఏదైనా ఆ టైంలో ఏదైనా 1-2 పనులు చేస్తే అది మా పార్టీదే, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిందే. నీకు ప్రత్యేకించి నీ ఖాతాలో వేయదగ్గర ఏమీ లేదు. నీ ఖాతాలో వేయాలంటే నువ్వు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇచ్చారు నీకు. తదుపరి తెలుగుదేశం వచ్చింది. తెలుగుదేశం వచ్చిన టైంలో ఆయన ఒక మాట చెప్తున్నాడు ఇంకా అభివృద్ధి గురించి చెప్పాలనంటే, నేను హాస్టల్స్లో ఎన్నో జీవోలు తెచ్చాను అంటున్నాడు. అసలు బాయ్స్ హాస్టల్ అనేది నాతో ఉండే అనుంగ మిత్రుడు ఈ ప్రచార కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి శ్రీనివాస్ నన్ను అక్కడ జ్యోతిరావు పూలే జయంతి వర్ధంతికి తీసుకెళ్ళాడు. బట్ మునిగిపోయి బాయ్స్ హాస్టల్ అందరూ కూడా లోపల వర్షం వస్తే అంతా నీళ్లు వచ్చేసి మునిగిపోయి ఉంటే దానికి ఆలోచనలో మొట్టమొదట పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి నిధులతో మొట్టమొదటి కట్టించింది అది. ఫస్ట్ ఒక బ్లాక్, ఆ బ్లాక్ కట్టిన తర్వాత 1,25,00,000 నా టైంలో నేను ఎమ్మెల్యేగా ఉంటుండగా అప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఎవరున్నారో నాకు గుర్తుకు రావట్లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన అడిగి 1,20,00,000 ఏంటంటే దీని యొక్క ఇంపార్టెన్సీ చెప్పాను. చెప్తే ఆయన 1,20,00,000 అప్పుడు ఇచ్చారు. తర్వాత మరి ఈయనేమో 5 కోట్లు అంటున్నాడు, 6 కోట్లు అంటున్నాడు. మరి ఈ కోట్ల సంగతి గతంలో అనేవారు, కోట్లు అంటే ఏదో బుస్కోట్లు అని ఇవన్నీ నేను కోట్లు తెచ్చానంటే ఏవి ఆ కోట్లు అనేది ఎక్కడ మరి అభివృద్ధిలో నాకైతే మాత్రం కనబడలేదు. ఇంకా హాస్టల్స్ అంటారా, ఇవాళ బీసీ బాయ్స్ హాస్టల్ కాదు, ఎస్సీ హాస్టల్ కాదు, ఎస్టీ హాస్టల్ కాదు, అన్ని హాస్టల్స్ కూడా మా టైంలోనే కావాలి. వెళ్ళి శిలాపలకాలు చూసుకోండి, శిలాపలకాల మీద పేర్లు ఎవరి పేర్లు ఉంటాయో చూసుకోండి వెళ్ళి. ఇవాళ హాస్టల్స్ కానీ అన్నీ కూడా మా టైంలో నేను చేసిన అభివృద్ధిని మీరు తెచ్చిన జీవోల్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేదని అంటున్నారు భరతరామ్ గారిని. ఇంప్లిమెంట్ చేయడానికి నోటి మాటతో ఇచ్చిన జీవోలని అంటున్నావు నువ్వు. ఏ జీవో కూడా ఎక్కడా కూడా దానికి సరైనటువంటి ఇవాళ డబ్బు వస్తుందంటే ఎవరు తీసుకున్నారు? ఇవాళ భరతరామ్ గారు ఉన్నారు, 400 కోట్లు తీసుకొచ్చి ఇవాళ ఊర్లో అభివృద్ధి కనబడుతుందా లేదా? పాత్రికాముఖంగా పత్రికా సోదరులు అందరూ చూస్తున్నారు, నిత్యం చూస్తున్నారు. ప్రతి చోట హ్యాపీ స్ట్రీట్ అని, ఈట్ స్ట్రీట్ అని, గ్రాండ్ ట్రంక్ రోడ్ అని,
తర్వాత ఇందులోతో సుబ్రహ్మణ్య మైదానం ఇవాళ చూడండి. ఇవాళ ఏంటి సీను దాని పేరు ఎంపీ థియేటర్ అని చెప్పి ఇవాళ రాజమండ్రిలో మనం చూడండి. నిన్న నేను ఒకటి వస్తుంటే అటు దగ్గర 500-600 మంది 1000 మంది సినిమా చూస్తున్నారు అక్కడ అందరూ. ఇవాళ వినోదానికి కూడా పైసా ఖర్చు లేకుండా అక్కడ వినోదాన్ని అందించినటువంటి పరిస్థితి. అలాంటిది ఇవాళ కంబాల చెరువే ఉంది. కంబాల చెరువు కూడా మనం చూస్తుంటే అసలుకి అది నాకు బాగా గుర్తు. గతంలో గన్నికృష్ణ గారు ఇక్కడ మురికి వాసన వచ్చేస్తుందని ఎదుర్కొంటే ఆయన ఆఫీస్ ఉండేది. దాన్ని సుందరనందనవనంగా మరి వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఎవరు తీర్చిదిద్దారు? మార్గాన్ని భరతరామ్ గారే కదా, కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఇవాళ టిక్కెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళే పరిస్థితిని అక్కడ తీసుకొచ్చారని అంటే ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధులు. ఇవాళ మీరేదో అభివృద్ధి అభివృద్ధి అని అంటే అభివృద్ధి అనే మాటకి మీకైతే నేను అనుకోవడం ఏంటంటే అభివృద్ధి అనే మాటని మీ మనసులో ఏదో మేము చేసామని అనుకుంటే చెప్పడానికి ఎక్కడంటే చూపించండి. లేదంటారా ఒకసారి మేము పత్రికా విలేకరులు అందరినీ కూడా తీసుకెళ్ళి మీరు చేసినవి మాకు చూపించండి, మేము చేసినవి మీ కళ్ళ ముందు చూపిస్తాం. మీకు ఇది అంటే దీనికి అల్టిమేట్ జడ్జెస్ ఎవరనంటే ప్రజలే. ఇవాళ ఎంతోమంది చనిపోయారు మోరంపూడి జంక్షన్లో. నాకు తెలుసుండగా డిపార్ట్మెంట్ సర్వీస్లో ఉన్న పోలీసు వాళ్ళు చనిపోయారు పాపం. సర్వీస్లో ఉంటుండగా అక్కడి నుంచి బ్రేక్ ఏం చేస్తుంటే మోరంపూడి అనేది లో లెవెల్లో ఉంటుంది, పైనేమో హైట్గా ఉంటుంది. స్పీడ్గా బ్రేకులు పడకో ఇంకోటి పడకో జంక్షన్లో ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఇవాళ మేము మా మురళీమోహన్ గారి టైంలో జీవో తెచ్చామన్నారు. జీవో తెచ్చేందుకు నువ్వు చెప్పినవి ఉంటా చూసావా, మేము జీవోలు తెచ్చాం. మేము జీవోలన్నీ కూడా కనీసం 4 పద్దు ఉంటే 4 గీసుకోవడానికి పనికొస్తుంది. నీ జీవో కాగితం దేనికి పనికిరాదు, వేస్ట్ పేపర్ అంటారు చూసారా, అలాంటి వేస్ట్ పేపర్ లాంటిది నీ జీవో. వాళ్ళ మారంపూడి ఫ్లైఓవర్ కానీ ఇలాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి శ్రీ మార్గాని భరతరామ్ గారు. ఇవాళ ఆయన విలువలతో కూడిన రాజకీయాలు నడుపుతున్నాడు, అభివృద్ధిని చేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే నాకు వడ్డీ వ్యాపారం గురించి ఏది చెప్పారు మార్గాని భరతరామ్ గారు. అవును చెప్పాడు మార్గాని భరతరామ్ గారు. వడ్డీ వ్యాపారం ఏంటి? ముస్లిమ్స్ మటన్ వర్తకులు వాళ్ళ అసోసియేషన్ ప్రారంభోత్సవంలో ఈయన పిలిచినప్పుడు వాళ్ళు చెప్పారు, మాకు చాలామంది ఇక్కడ వడ్డీలతో మేము ఇబ్బంది పడుతున్నామండి, మా ఖురాన్లో అయితే వడ్డీ వ్యాపారం నిషేధం అండి, కానీ మా కొందరేంటి ఆయన వల్ల ఇబ్బంది పడ్డామని వాళ్ళు చెప్పబట్టి ఆయన అక్కడ ప్రస్తావన చేశాడు. ఆయన ఖురాన్లో ఉందంట. నేను ప్రత్యక్షంగా వాళ్ళ ప్రస్తావన చేస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎస్సీ ఇమాం మొయిద్దీన్ అని ఉండేవాడు. ఆయన ఖురాన్లో వడ్డీ తీసుకోకూడదు, వడ్డీ వ్యాపారం చేయకూడదు, ఇవన్నీ కూడా మా ఖురాన్ చట్టంలో ఉన్నాయండి అని చెప్పి ఆయనే నాకు చెప్పాడు. ఇవాళ వడ్డీ వ్యాపారం చేయకూడదంటే వ్యాపారాలు అందరూ సక్రమంగా చేయొచ్చు, అక్రమంగా చేసినప్పుడే ఎవరైనా కామెంట్ చేస్తారు. అలాంటి కామెంట్ ఎంతమందికి బాధ కలిగిందో, ఎన్ని జరిగినాయో. జరిగినప్పుడు ఇప్పుడు ఏ వ్యాపారం ఎవరు చేసినా సక్రమంగా చేసినా సమాజంలో ఎవరు ఏమనరు. అక్రమంగా జరిగినప్పుడు ఎవరైనా ప్రస్తావం, అందులో ముస్లిం ఖురాన్లో ఉంది వాళ్ళ వడ్డీ వ్యాపారం గురించి. ఇంకా మా వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి 1-2 విషయాలు ప్రస్తావన తెచ్చి నేను ముగిస్తాను. ఇవాళ నా గురించి మాట్లాడేది ఎవరో తెలుసో తెలియక అతను రోడా చైర్మన్ ఏం చేశాడని. అసలు రోడా చైర్మన్ చేసింది చెప్పాలంటే ఇక్కడ రోజు సరిపోదు. వాళ్ళ రాజమండ్రిలో శాశ్వతంగా ఉన్నాయి. ఏం చేతనంటే ఇది నా గొప్పతనం నేను అనుకోను. నేను బత్తిన సుబ్బారావు కాడి నుంచి జక్కంపూడి రామ్మోహన్ రావు ఉండవల్లారు ఇలా సీనియర్స్ అందరితో తిరిగి శాశ్వత ప్రతిపాదికన రాజమండ్రిలో 100 ఎకరాల భూమి, 100 కొన్ని వేల కోట్ల ఆస్తి ఇవాళ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి తెచ్చాను. ఒకటి కాదు, రాని దేవాదాయ ధర్మదాయ శాఖ నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, ఇరిగేషన్ నుంచి, ఆర్ఎన్బి నుంచి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి 100 ఎకరాల భూమి, ధవళేశ్వరం మొదలుకొని కాతేరు తిరుమల స్కూల్ దాకా 100 ఎకరాల భూమి తీసుకొచ్చాను. 10,000 ఇల్లు కట్టించాను. ఇవాళ కూడా నాకు రోజు కనబడుతుంటారు, మీరు ఇచ్చిన ఇంట్లో ఉంటున్నామండి అని. ఇవాళ అది అవకాశం దొరికింది, చేశాను. ముంపు ప్రాంతం అదే చూడుగో మా ఎస్టీసీఎల్ చైర్మన్ చెప్తుంది. అదే అయ్యో ఇవాళ ఏసీవరెడ్డి గారితో పడవల మీద తిరిగేవాడు. నార్యాపురం, తుమ్మలం, సీతంపేట, లింగంపేట. ఆయన పులిహోర ప్యాకెట్, పాల ప్యాకెట్ ఇచ్చేవాడు. వాళ్ళందరూ అయినారు బాబు మాకు శాశ్వత పరిష్కారం లేదని. భగవంతుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఆ రోజు. అప్పుడు త్రిబుల్ సి ఎండి పంతం కొండలరావు, ప్రసాద్ నాథ్ గారు వచ్చి అడ్డుపడి, ఏమంటే మాకు ఇక్కడ చెరువులన్నీ కప్పెట్టేశారండి, 29 చెరువు కావాలన్నారు. చెరువు కావాలంటే ఇప్పుడున్న తుమ్మలాంలో ఉన్న చెరువు ఆర్టీసీ ల్యాండ్, అది
150 కోట్లు 200 కోట్లు ఉంటుంది. చెరువు మేము ప్రజా అవసరాల కోసం నోటి మాటతో చేసాం. రాజశేఖర రెడ్డి గారిని అడిగితే రౌతు అది ఆర్టీసీది కాదన్నాడు. అలా కాదు సార్, ఊర్లో 29 చెరువులు కప్పెట్టేశారంటే ఓకే అని చెప్పి ఆయన అక్కడి నుంచి చూశాడు. ఆయన చూసి చెరువు కావాలంటే లీడర్ అంటే దమ్ము ఉన్నటువంటి లీడరు రాజశేఖర రెడ్డి గారు గో హెడ్ అన్నాడు అంతే. అంటే ఏంటి పేపర్ మీద కూడా పెట్టలేదు. పెడితే ఏ అధికారి ఒప్పుకోడు. 150-200 కోట్లు అక్కడ చెరువు ఎందుకు అంటాడు. ఆడికి ఇక్కడ ఊర్లో సమస్య ఆడికి తెలియదు. ఇలాంటి సమస్యలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరు అన్నారు రుడా చైర్మన్ ఏం చేశాడు, ఇలాంటివి నేను ఒక్కోటి చెప్పుకొని వెళ్తే ఆడు శ్వాస వచ్చి పడిపోతాడు. ఆడు పుస్తకం రాయొచ్చు. పుస్తకాలు ఎలాగా ఉన్నాయి, ఎలాగా నేను ప్రింట్ చేసిన బుక్లో, కానీ శ్వాస వచ్చి పడిపోతాడు. అలాంటిది ఇవాళ శాశ్వత ప్రతిపాదికన ఆర్యాపురం తొమ్మలం 5,000 రూపాయలు అంటే భూమి దొరికింది. అక్కడ 40,000, 50,000, 60,000 కూడా దొరికే పరిస్థితి లేని పరిస్థితికి వెళ్ళిందంటే అది మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది. ఆ రోజు ఉన్న లీడర్షిప్ అంతా కూడా సహకరించి. ఇంకా ఇవాళ ట్రాఫిక్ గురించి చెప్తే చాలా ఉన్నాయి చెప్పాల్సి, ముందు చెప్తాను. ట్రాఫిక్ గురించి చెప్తే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు తెలుగుదేశంలో అయితే కొన్ని 100 కొబ్బరికాయలు కొట్టుంటారు. బాబు ఇను ఆదిరెడ్డి అప్పారావు, నువ్వు పత్రికా ముఖం ద్వారా రేపు పొద్దున్న కొన్ని 100 కొబ్బరికాయలు కొట్టుంటారు. తెల్లవారితే ఫ్లైఓవర్ శంకుస్థాపన అని. ఫ్లైఓవర్ శంకుస్థాపన పేపర్ మీద ఉండేది కాదు, ఏముండేది కాదు, కానీ కొబ్బరికాయ మాత్రం కొట్టేవారు. అలాంటి పరిపాలన వాళ్ళది. మేము వచ్చింది రాగానే ఫస్ట్ నేను ప్రస్తావన తీసుకొచ్చాను అరుణ్ కుమార్ గారి దగ్గర. ఆయన ఒకటే అన్నాడు, నేను ఎంపీని సెంట్రల్ నుంచి నేను ఇస్తాను, నేను రైల్వేతో ఓకే చేయిస్తాను. మీ మంత్రి ఉన్నాడు కదా ఆర్ఎన్బి మినిస్టర్ రామ్మోహన్ రావు చెప్పండి. రామ్మోహన్ అడిగితే అలాగే అంటాడు ప్రకాష్, నువ్వు ఎమ్మటే శంకుస్థాపన పెట్టి అని చెప్పేసి అనుకొని ఐఎల్టీడీ ఫ్లైఓవర్ కట్టినటువంటి ఘనత మాది. ఇవాళ జాంపేట దగ్గరికి వస్తే గంటల తరబడి 4-5 గంటలు ఆగిపోయారు. బాటిల్ నెక్కలాగా ఉండేది బ్రిడ్జి. వాళ్ళు అడిగితే 4 కోట్లు అన్నారు, డబ్బులు లేవు. అప్పుడు కమిషనర్ నాగరాజారావు ఇవాళ ఇలా బ్రిడ్జి కావాలంటే మున్సిపల్ ప్రాపర్టీ తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చి అక్కడ మేము కట్టడం జరిగింది. రెండో బ్రిడ్జి అంటే సగానికి సగం తగ్గించి 4 కోట్ల కన్నా 1,70,00,000 అక్కడ కట్టి, ఇలాంటివన్నీ కూడా చెప్పుకొని వెళ్తే అసలు మీరు శ్వాస వచ్చి పడిపోతారు. అయ్యి బాబు ఇన్ని జరిగిపోయినాయి. ఇవాళ గ్రామీణ బ్రిడ్జి ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు జ్ఞాపకం చేస్తున్నారు. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి ఆల్మోస్ట్ ఆల్ అబాండెడ్ కండిషన్, దాన్ని క్లోజ్ చేసేయాలనేటువంటి పరిస్థితికి వస్తే నేను నెంబర్ ఆఫ్ మీటింగ్స్ రెవెన్యూ వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు, పోలీసు వాళ్ళతో మీటింగ్ చేస్తుంటే దేశంలో ఉన్న అవినీతిని నా వల్ల కాలేకపోయింది. రాత్రి 1,000 రూపాయలు 2,000 రూపాయలు తీసుకోవడం, 100 టన్నుల బండి వదిలేస్తుంటే ఇంకేం చేయాలి దీనికి ప్రత్యామ్నాయం అడిగితే పార్లమెంట్ సభ్యుడు అరుణ్ కుమార్ గారిది ఏం చేయాలి రౌతు అన్నాడు. ఏం లేదు సార్, ఇంక మనకి ఇప్పుడు మనం 4-వే లైన్ బ్రిడ్జి కడితే దీనికి ప్రత్యామ్నాయంగా అటు వెళ్ళిపోతారంటే అంటే అప్పటికి ఈ భీమడోలు గుండుగోళం రోడ్డు కూడా అవ్వలేదు. అవ్వకుండానే అలాగంటావని చెప్పి ఆయన అర్ధరాత్రి కూర్చొని ఒక ఆఫీసర్ దగ్గర అయితే పాపం ఆయన 12 గంటలు కూర్చున్నాడు. కూర్చొని సాధించినటువంటిది ఇవాళ. అది మేము చేసిన ఒక్కోటి చెప్పుకొని వెళ్తే నేను చెప్పాను కదా, మా అభివృద్ధిని చూస్తే మీరు శ్వాస వచ్చి పడిపోతారు. మీరు అసలు ఏమీ చేయలేనటువంటి వాడు ఎక్కువ చెప్తాడని ఇవాళ ఒకటి కాదు ఇలాగా నేను చెప్పుకొని వెళ్తుంటే వరుసగా రాజమండ్రిలో అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి, హాస్టల్స్ ఏంటి, రైతు బజార్లు ఇవాళ ఉన్న రాజమండ్రిలో 7 రైతు బజార్లు. నేను వచ్చిన తర్వాత మీ ప్రెస్ క్లబ్ ఎదుర్కొంటున్నది రోడ్డు మీద ఉండేవారు. ఒకటి కాదు, అక్కడ క్వారీ ఏరియా కానివ్వండి, ఇక్కడ శంభూనగర్ కానివ్వండి, అన్ని రైతు బజార్లన్నీ నేనే మొత్తం పునర్నిర్మించాను. హాస్టల్స్, ప్రెస్ క్లబ్, ఇంకా ఆ రోజు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రామనారాయణ TV 9లో ఉండేవాడు. ఆయన ఉన్నాడా రామనారాయణ గారు? ఉన్నాడు కదా. ఆయన అడిగారు నా ప్రెస్ క్లబ్ దీన్ని పునర్నిర్మించాలండి. దానికి అప్పుడు మేము అరుణ్ కుమార్ గారు, నా నిధులు, దుర్గేష్ గారి నిధులు అన్నీ కలిపి 15-20 కోట్లు 20 లక్షలు పెట్టి నిర్మించడం. ఒకటి కాదు, అభివృద్ధి గురించి చెప్తే రాజమండ్రిలో పర్మనెంట్గా కనిపించినవన్నీ కూడా ఈ నువ్వు ఎవరైతే అంటున్నావో ఈ రుడా చైర్మన్ రౌత్ సూర్యప్రకాష్ ఉన్నప్పుడు చేసినయే. ఆయన ఒక పాప తెలుసో తెలియక అన్నాడులే. అతను అన్న వ్యక్తిని గురించి నేను మాట్లాడను, కానీ తెలియక ఆయన ఏం చేశాడండి. ఇలాంటివి చెప్తే నేను చెప్పాను కదా. ఒకటి కాదు, హాస్టల్స్, కమ్యూనిటీ హాల్స్, అన్ని కులాలకి కమ్యూనిటీ హాల్స్ కట్టించాను. అన్ని కులాలకి కూడా, రజకులకి. ఇప్పుడు మీరున్న శాసనమెట్ట దగ్గర ఉంది, వాళ్ళు ఇవాళ వాళ్ళ కమ్యూనిటీకి ఒక పెద్ద ఎసెట్ అయ్యింది. అది నేనున్నప్పుడు కట్టించిందే. ఏసీ చేసి అన్ని చేసి తర్వాత వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న మనీ సెక్రటరీ ఇంకా డబ్బు ఎక్కువ పెట్టిస్తున్నాను. అంటే 2-3 గారని, అంజీ గారని చాలా మంది ఉండేవారు. ఏమి చేయాలంటే ఇలాంటి అసలు ఊర్లో చేశాను. అసలు గురించి కానీ
ముందు ఏమీ చేయలేనటువంటి వ్యక్తి 2 జీవోలు తెచ్చానంటే కాదు. మారంపూడికి జీవో తెచ్చాం, అదేదో ఇంకొక 5 కోట్లకు జీవో తెచ్చాం, అన్నీ కాదు. మీరు ఏమీ చేయలేదు. రాబోయే రోజుల్లో మీరు ఓటు కాదు దేనికి అడగడానికి అర్హత కూడా లేదు. ఇవాళ చెప్తున్నాను, ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ మీకు ఏదైనా మేము చేసామని అనుకుంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టోని, ఒక బైబిలు, ఒక ఖురాను, ఒక భగవద్గీత అనే దమ్మున నాయకుడు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అలాగ అనలేదు. ఇంచేతంటే మతాల మీద ప్రమాణం చేయగలిగినటువంటి సత్తా అందరికి ఉండదు. అలాంటిది మేనిఫెస్టో మీద ప్రమాణం చేశాడు. మరి మీ నాయకుడు అయితే చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో పార్టీలో నెట్లోంచి తీసేశారు ఏకంగా మేనిఫెస్టోని. ఇంచేతంటే అందరూ అడుగుతారు, ఇదేంటి 100 హామీలు ఇచ్చారు, ఇవన్నీ ఏమైనా అని. కాబట్టి వీటి మీద ఏదైనా ఉంటే రేపు పొద్దున్న మీరు నాది ఇవాళ చూసి, అంటే ఇవాళ మరి పేపర్లు చాలా వరకు సెలవులు ఉన్నాయి. కనీసం లింకన్ గారు రేపైనా, గజరావు గారు రేపైనా పేపర్లకు వచ్చి సహకరించండి. ఇంచేతంటే రాబోయేది ప్రజలకు కొన్ని తెలియాలి. అసలుకే విలువలు పడిపోయిన టైంలో కొన్నేనా తెలిస్తే చేసినోడు ఎవడో చేయనోడు ఎవడో మీరు అందించి పేపర్లకి రేపటి రోజున ఈ మేనిఫెస్టో మీద కూడా అవసరమైతే మేము వస్తాం. మీ మేనిఫెస్టో ఏంటి, మా మేనిఫెస్టో ఏంటి, పత్రికా విలేకరులుగా ప్రెస్ క్లబ్నే ఎంచుకుందాం, డిబేట్ అక్కడే ఎంచుకొని మనం దాని మీద ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మరి మన ఎవరో నోరు మా శ్రీనాగేష్ గారు ఆయన మాట్లాడతాడు. బాబు పండగ పూట ఎవడన్నా సరే మంచి మాట మాట్లాడతాడండి. 4 మంచి మాటలు మాట్లాడడానికే పండగ పూట. పండగ పూట ఆయన పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఆదిరెడ్డి అప్పారావు గారు ఆ పండగకి హోర్డింగ్స్ కూడా చూసామండి రాజమండ్రిలో. ఎవరైనా సరే ప్రజలందరికీ శుభాకాంక్షలు, అందరికీ మంచి జరగాలి అని అంటూ ఇట్లు ఆదిరెడ్డి అప్పారావు, లేకపోతే ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, లేకపోతే కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి మా సిస్టరు రాజమండ్రి చెల్లెలు ఆదిరెడ్డి భవానీ అని ఎవరన్నా పెట్టుకుంటారు. కానీ కీడు పోవాలి, మంచి జరగాలటండి. కీడంటే ఎవరో నాకు అర్థం కావట్లే. ఆంధ్ర రాష్ట్రానికి కీడు పోవాలట. పోయిందండి. 2019లో కీడు పోయింది. చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఓటుకు నేటు కేసులు అక్కడ ఇరుక్కొని మొత్తం 2014 నుంచి 19 వరకు కీడే చేశాడు. మీరు అన్నది ఆయన గురించా లేకపోతే ఎవరి గురించో కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది. ఎవరైనా సరే పండగ పూట ఒక మంచి మాట మాట్లాడతాడు ఎవరైనా, ప్రజలందరికీ మంచి జరగాలని. అందులో నేను ఉండాలి, మంచి జరగాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాడు ఎవరైనా. మీరు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి సాక్షాత్తు రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడైనటువంటి ప్రజలందరూ చేత ఎన్నుకోబడినటువంటి భరతరాముని 2 సార్లు ఒరే అన్నారు. ఒరే కనీసం ఏమై అన్నం కడుపుకి ఏం తింటున్నాం మనకు కూడా జనాలకు తెలిసిపోద్ది. మంచి మాట్లాడండి. పాత్రికేయుల ముందు కానీ చట్టసభల్లో కానీ మన వ్యవహార శైలి ప్రజలందరూ చూస్తారు. ఎందుకంటే ఈవేళ అదృశ్యంగా లేదు. ఒకప్పుడైతే ఒక మాట మాట్లాడి దాన్ని వెనక్కి తీసుకొని అబ్బాయి నేను అనలేదు అనవచ్చు ప్రింట్ మీడియా ఉన్నప్పుడు. వీళ్ళ ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, అనేకమైనటువంటి మీడియాలు వీళ్ళ దృశ్యమని రే అంటారా? మాకు ఎంత బాధగా ఉందంటే మాతో ఆమోదించబడినటువంటి శాసనమండలి సభ్యులు పూర్వాశ్రమంలో మీరు ఇటువంటి వ్యక్తిగా మేము ఆవేళ ఒకే ఒక్క అవకాశం వస్తే ఆ అవకాశాన్ని అప్పుడు ఉన్నటువంటి అందిపుచ్చుకోవడానికి ఉన్నటువంటి మహామహులు ఉన్నప్పటికీ ఇటువంటి వ్యక్తినా మేము ఐడెంటిఫై చేసామని చివుక్కుమంది మనసు. ఊరే అంటారా? ఆ భాష ఏంటండి, ఆ భావం ఏంటండి? అప్పారావు గారు అక్కసుతో కాదు అంకెలతో మాట్లాడదాం. అక్కసుతో కాదు,
మీరు రాజమండ్రిని చేసినటువంటి అభివృద్ధి ఇందాక మిత్రులు చెప్పారు, పెద్దలు చెప్పారు, రుడా చైర్మన్ గారు. ఈవేళ రుడా చైర్మన్ మొన్నేమో 2 సార్లు శాసనసభ్యులుగా చేశారు, 2 సార్లు సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకన్న బాబు దగ్గర రిప్రజెంట్ చేశారు. ఈవేళ రుడా చైర్మన్ చేస్తున్నారు. ఆయన చెప్పడం జరిగింది, అక్కసుతో కాదు అంకెలతో మాట్లాడదాం. కేవలం 400 కోట్లు తీసుకొచ్చి భరత్రాము 2.5 ఏళ్ళు కరోనాతో పోతే ఆఖరి 2.5 ఏళ్ళు కన్నెత్తి చూసి రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న సందర్భాన్ని అక్కసుతో కాదు అంకెలతో మాట్లాడదాం. మీరు పూర్వాశ్రమంలో 2,000 కోట్లు మేము తీసుకొచ్చాం అని చెప్పేసి గౌతమి ఘాట్ ఒకటి, లేకపోతే కోట్లింగాల రేవు ఒకటి, 3.6 కిలోమీటర్లతో మేము కోట్లింగాల రేవుని కట్టాం. అదేవిధంగా ఇందాకే బిడ్డ ఎక్కడ పడితే ఇక మీరు తప్పలు కొడతారేంటో నాకేం అర్థం కావట్లేదు. ఆ టైంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ లేకపోతే రౌతు సూర్యప్రకాష్ రావు ప్రజాప్రతినిధులుగా ఉండి అభివృద్ధి పథంలో ఆ బీసీ హాస్టల్ తీసుకొచ్చారు. ఆ వేళ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మీరు చెప్తారేంటి? అదేవిధంగా ఒక బ్రోచర్ వేశారు, మొన్న ఒకసారి నేను మాట్లాడాను. ఆ బ్రోచర్లో మేము బ్యాడ్మింటన్ కోర్టు పెట్టేటాం. ఒక ప్యాషన్ తోటి విజయరామరాజు అనేటువంటి వ్యక్తి ఆ వేళ రాజమండ్రి మున్సిపల్ కమిషనర్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక ప్యాషన్ తోటి, ఆయన బ్రెయిన్ చైల్డ్ అది. అలాగే స్కేటింగ్ రింక్ అది కూడా పరిమవాసిది, ఆదిరెడ్డి వాసుది కాదు ఇది ఆలోచన. మీరు తప్పు చేస్తున్నారు. భరత్రాముని ఎదుర్కోవాలనుకుంటే అరే భరత్రాముకి మీ అబ్బాయికి ముందు ఒకసారి అబ్బాయి అనే నా అబ్బాయి మా బిడ్డ అని సంబోధించారు. తర్వాత వెంటనే ఒరే అన్నారు. ప్రజలు గమనిస్తున్నారండి, ప్రజలు చూస్తున్నారండి. ప్రజలు వేళ దృశ్యంగా వార్తని కళ్ళతో వీక్షిస్తున్నారు. మీరు అన్నటువంటి సందర్భాన్ని అతను పార్లమెంట్ మెంబర్, అతను ఇందాకే చెప్పాడు, ఆయన నేషనల్ లీడర్. ఇందాకే చెప్పాడు 30 మంది సమూహానికి 30 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులకి ఒక చీఫ్ విప్ వాళ్ళందరినీ ఒక ఘాటను కట్టి ఒక నాయకత్వాన్ని ఈ మాట మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడి ఈ అంశాల వారిగా మీరు పార్లమెంట్లో మనకు సంబంధించిన అంశాలు మీరు లేవనెత్తాలి సుమా అని చెప్పేసి వాళ్ళకి చెప్పగలిగేటువంటి వ్యక్తి ఆ తాలూకా నాయకత్వం అవుతుంది. మీరేంటండి ఒక పార్టీలో మేయర్ అయ్యి, తొలి మహిళ మేయర్ అయ్యి ఆ పార్టీకి వెనుపోటు పొడిచి, మరో పార్టీలో ఎమ్మెల్సీ అయ్యి ఆ పార్టీకి వెనుపోటు పొడిచి, అంటే మీ సంస్కారం ఆ స్థాయిలోనే ఉంది. ప్రజలందరూ చూస్తున్న సందర్భంలో ఈవేళ భరత్రామ్ నాయకత్వం అరే ఆకాశం అంత ఎత్తుంది. ఆకాశానికి భూమికున్నంత వ్యత్యాసం మీ అబ్బాయికి మా అబ్బాయికి మా భరత్రాముకి. ఇద్దరిని ఒకే ఘాటను కట్టి ప్రయాణం చేసి ఇతంతో పాటు నా కొడుకు కూడా సమానమైనటువంటి పరిస్థితిని మీరు ప్రజల ముందుకు పెట్టాలనేటువంటి ఆ దుగ్ధ నుంచి బయటికి రండి, ఆ ఆలోచన నుంచి బయటికి రండి. అతనికి సమౌజ్జీ కాదు, రేపు ఎన్నికలు తేలబోతున్నాయి. ఈవేళ మా అవినీతిని కనుక మీరు ఎండగట్టాలనుకుంటే మీరేమో శుభలాకేస్తూ ఉంటారు. ఇందాక చెప్పాడని జీవో పెళ్లి చేయరు, శుభలాకేశం కొబ్బరికాయ కొట్టం శుభలాకేశం. అదే పెళ్లి చేస్తున్నాడు భరతరాము. ఈవేళ రాజమండ్రిలో ప్రజానీకానికి మంచి చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. ఈవేళ ఫ్లైఓవర్, లేకపోతే ఈట్ స్ట్రీట్, లేకపోతే హ్యాపీ స్ట్రీట్, లేకపోతే ఇంతకు హ్యాపీ థియేటరు, అదేవిధంగా దండి మార్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కంబాల చెరువు ట్యాంకు, రేపు గ్లో పార్క్, అనేకమైనటువంటి రోడ్డు మధ్యలో డివైడర్ చేసి పచ్చదనాన్ని తీసుకొస్తున్నటువంటి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఆయన అంటూ ఉంటారు అప్పుడప్పుడు ప్రపంచ పటంలో రాజమహేంద్రవరానికి ఒక స్థానం కల్పించాలనేటువంటి అభిప్రాయంతో నేను నాయకత్వం వహిస్తున్నాను. నేను ఏదో 25 ఏళ్ళుగానో లేకపోతే 20 ఏళ్ళు లేకపోతే 15 ఏళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయంలో ఎంతకాలం అయితే కొనసాగుతాడో తనతో పాటు నేను సమానంగా ముందుకెళ్ళడం కోసం రాజకీయాల్లోకి వచ్చానే కానీ కేవలం క్షణకాలం కాదు అని అంటారు. ఆదిరెడ్డి వాసుతో భరత్రాముని ఇద్దరిని సమాన స్థాయిలో చూపించాలనేటువంటి దృక్పథాన్ని నుంచి మీరు బయటికి రండి. ఇందాకే అన్నారు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. ఈ నక్క వేరు, మాది నక్క దీర్ఘంక, నాది నక్క దీర్ఘంక. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పేసి మిత్రులు మాట్లాడుకుంటున్న సందర్భంలో చెప్పారు. తప్పమ్మా, మీ అబ్బాయి నో డౌట్ ఏ తండ్రి అయినప్పటికీ సగటు తండ్రిగా నేను కూడా
ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం తండ్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి బిడ్డ ఏ విధంగా తప్పడుగులు వేస్తున్నప్పటికీ మా అబ్బాయి చాలా కరెక్ట్ అని అనడానికి ఒక సగటు తండ్రిగా మనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని జనంలో చెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రజలు చూస్తున్నారు. ఆదిరెడ్డి వాసుకి భరతరామ్కి పోలికేటండి? తెచ్చుకో, తప్పకుండా నీకున్నటువంటి పరపతితో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, తెలుగుదేశానికి సంబంధించిన పూర్వాశ్రమంలో ఉన్నటువంటి పెద్ద నాయకులందరినీ తొక్కేసి అబ్బాయికి టికెట్ తెచ్చుకో, కాదంటలేదు. పోటీ పడదాం, ప్రజలు తేలుస్తారు. అల్టిమేట్గా ప్రజలు అనేటువంటి వాళ్ళు న్యాయ నిర్ణేతలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అల్టిమేట్. ప్రజలు తెలుస్తారు. భరత్రామ్ నాయకత్వాన్ని బలపరుస్తారా లేకపోతే మీ అబ్బాయి నాయకత్వాన్ని బలపరుస్తారా అనేటువంటి ప్రజలు తెలుస్తారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2019లో మహానాయకుడు కూతురుగా ఆదరించారే తప్పించి నీ కోడలుగా కాదనేటువంటిది చెప్పగానే చెప్తున్నాం, తప్పగా చెప్తున్నాం, తప్పదు. ఇంకా 32,000 మెజార్టీ తోటి ఆదిరెడ్డి భవానీని నెగ్గిస్తే అభివృద్ధి పదాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి రౌతుని పక్కన పెట్టి ఎర్రనాయుడు కూతురుగా ఆదిరెడ్డి భవానీని ముందుకు తీసుకొచ్చి నెగ్గిస్తే 32,000 ఓట్లు శాబిటేషన్ అనేటువంటిది తప్పకుండా మా పార్టీలో ఉంది. కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఓడిపోయాడు ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి పదాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి రౌతు సూర్యప్రకాశ్రావు. ఈవేళ ఎంటీ హ్యాండ్స్తో రౌతు సూర్యప్రకాశ్రావు ఉండకూడదు. పార్టీకి మంచి జరగాలని భరత్రాము ఆఖరి నిమిషాలు ఆలోచించి తరరే తప్పు జరిగిపోయిందని చెప్పి రొడా చైర్మన్ ఇవ్వడం జరిగింది. రొడా చైర్మన్కి సంబంధించిన విధి విధానాలనే ఈవేళ రాజమహేంద్రవరంలో కొత్త పొంతలు దొక్కించి అభివృద్ధికి భరత్రామ్ ఆలోచనకి ఒక నూతన వరణ కల్పించి రొడాని వాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఈవేళ భరత్రామ్ ఉన్నాడు. అంటే ప్రజల కోసం రొడా ఏ విధంగా మంచి పనులు చేయగలదు, రొడా రెవెన్యూను ప్రజల కోసం ఎలా వినియోగించగలదు అనేటువంటి ఆలోచనతో ఇవాళ భరత్రామ్ అన్నాడు. ఏదన్నా ఉన్నదంటే మంచి కోసం పోటీ పడదాం. ఒరే అంటావా? ఒరే ఇవే రాజమండ్రిలో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి నీ భాష ఏంటి? తప్పది. నువ్వు మళ్ళా పైపెచ్చి మీరేమో మళ్ళానేమో నేను లెక్చరర్ చేశాను, వీటి కాలేజీలో లెక్చరర్ చేశాను. అరే యాజ్ అ లెక్చరర్గా ఆ భాష ఏంటి? అదే నువ్వు మామూలుగా పిల్లలకి విద్యాబోధన చేసేటువంటి విధానం. నిజంగా కనుక పర్మనెంట్గా కనుక నువ్వు లెక్చరర్గా ఉండిపోయి ఉంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి లెక్చరర్ని చూసిందే వాళ్ళు. రాజకీయాల్లో మీరు పనికిరారు. భవానీ గారిని ఎక్కడున్నారో తీసుకొచ్చి భవానీ గారిని తిప్పండి. ఆవిడ కరోనా సమయంలో కానీ లేకపోతే ఇప్పుడు కానీ ఇక్కడ తన మార్కేది పాపం తన లీడర్షిప్ని ఐడెంటిఫై చేసినటువంటి రాజమండ్రి ప్రజానీకానికి రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచన ఆదిరెడ్డి భవానీకి ఉంటే దాన్ని తొంగలో తొక్కేసినటువంటి విధానం మీ ఇంటిలో ఉంది. పురుషాధిక్య సమాజంలో ఒక స్త్రీ ఏ విధంగా అణిచివేయబడుతుందో, ఒక గౌరవమైనటువంటి కుటుంబం నుంచి, రాజకీయ ఆధిపత్యం కలిగినటువంటి కుటుంబం నుంచి, ఎర్రనాయుడు కుటుంబాన్ని నుంచి వచ్చినప్పటికీ స్త్రీ ఏ విధంగా అణిచివేయబడుతుంది ఇవాళ ప్రజలు చూశారు. రాజమండ్రి ప్రజానీకం ఇక కట్టెలైపోయింది. ఇక్కడతో పురుషపడింది మీ నాయకత్వానికి. మీ రాజకీయ జీవితానికి కామా అనేది లేదు. కామా అంటే కొనసాగింపు ఉంటుంది. పురుషపడింది. అది మేము తప్పట్లేదు అని చెప్పి చెబుతూ ఆపండి. ఆ ఉపనిషత్తులో భరత్రామ్ ఏదో చేశాడని, లేదా మా పార్టీ ఏదో చేసిందని, మా పార్టీ ప్రజాప్రతినిధులు ఏదో చేశారని చెప్పేసి మీరు అక్కసు వెలగొట్టుకుంటారా? ఆవ భూముల్లో ఏమీ విధమైనటువంటి అవినీతి జరగలేదని హైకోర్టు మిస్టర్ క్లీన్ అని చెప్పి హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. మీకేమన్నా దమ్ము ధైర్యం లేకపోతే ఏదైనా ఆధారాలు ఉంటే తిరిగి కోర్టులో కేసుని వేయండి. హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవసరం వచ్చినట్టు చెప్తాం. అలా కాదండి, కరెక్ట్ కాదేది. ప్రజలు చూస్తున్నారు. ప్రజలకు మనం రాజకీయాల్లో ఉన్న జవాబుదారీగా ఉండాలి. ఇది రాజమహేంద్రవరం, చైతన్యవంతమైనటువంటి రాజమహేంద్రవరం తోట ఉన్నటువంటి ప్రజలు మన అభిప్రాయాలు చెప్పడంలో ఒక పారదర్శకత ఉండాలి. తప్పు చేస్తున్నారు మీరు. ఒరే అండం అనేటువంటిది పార్లమెంట్ సభ్యుని కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రుడా చైర్మన్ గారు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ గారు, మా సీనియర్ నాయకులు నక్కా నగేష్ గారు, అలాగే అడపాహరి గారు, వీళ్ళందరూ కూడా రాజమండ్రి యొక్క పరిస్థితుల గురించి మొన్న అప్పారావు గారు చెప్పినటువంటి వ్యవహారాల గురించి మాట్లాడటం జరిగింది. ఇవాళ ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం 3 పర్యాయాలు రాజమండ్రి కార్పొరేషన్ పరిపాలించడం జరిగింది. అలాగే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కానీ,
ఆయన సీఎంగా చేసిన పరిస్థితులు కానీ, చంద్రబాబు నాయుడు గారు 3 టర్ములో సీఎంగా చేసినప్పుడు కానీ, ఈ రాజమండ్రి జరిగినటువంటి అభివృద్ధి, టోటల్ అభివృద్ధి తీసుకుందాం. వాళ్ళ 40 ఏళ్ళ చరిత్ర అంటున్నారు కదా, ఈ 40 ఏళ్ళ చరిత్రకి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనకి ఓ డిబేట్ పెడదాం. ఎందుకంటే సాక్ష్యాలు అనేవి చరిత్రలో చెరిగిపోవు, అవి ఎప్పుడూ ఉంటాయి. ఎవరు ఏం చేశారు, ఎవరి యొక్క టైంలో ఏం జరిగింది. పోనీ ఓ పని చేద్దాం, 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఆదిరెడ్డి భవానీ గారిని రాజమండ్రిలో ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆవిడ ఎన్ని వీధులు తిరిగింది, ఎన్ని కార్యక్రమాలు చేసింది, ఎంత అభివృద్ధి చేసింది చూపించమనండి. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఇకపోతే ఆవు భూముల వ్యవహారం గురించి పదే 2-3 సార్లు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆవు భూముల గురించి మీకు లీగల్గా నాలెడ్జ్ ఉంటే మాట్లాడండి. లీగల్గా నాలెడ్జ్ లేదనుకోండి, ఎవరినైనా ఒక లీగల్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టండి, వాళ్ళు చెప్తారు సెక్షన్స్తో సహా. ఈ ఆవు భూముల సమస్య మీద బీజేపీ సోము వీర్రాజు గారు హైకోర్టులో కేసు వేసాడు. ఆయన పార్టీ పరంగానే వేశాడు. దాని మీద హైకోర్టు విచారణ జరిపి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ కేసుని డిస్పోజ్ చేసింది. అంటే ఏమిటి అర్థం? ఆవు భూముల్లో అవినీతి జరగలేదు, ఆవు భూముల్లో ఏ విధమైనటువంటి చేతులు మారలేదు అని హైకోర్టు చెప్పిన తర్వాత కూడా మీరు ఆవు భూములు అంటే ఏమీ లేక ఇలాంటి అవాకు చవాకులు మాట్లాడటం తప్ప దానివల్ల ఉపయోగం లేదు. ఇకపోతే శాండ్ మీద ఏదో లక్షలాది రూపాయలు ఎంపీ గారికి వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు. మీకు కళ్ళుంటే, మీకు తెలుసుంటే కాతేరులో చేసేదంతా మీ తెలుగుదేశం కమ్మారే. అక్కడికి వెళ్ళి చూడండి, 10 ర్యాంపులు ఉన్నాయి అక్కడ. రోజు ఎన్ని లారీలు విశాఖపట్నం వెళ్తుందో చూడండి, వెళ్ళి ఎంతంత కలెక్ట్ చేస్తున్నారో అడగండి వెళ్ళి. ఆ చేసే పేర్లు కూడా చెప్పమంటే చెప్తాం. దానికి ఎంపీ గారికి సంబంధం ఏంటి, దానికి వైఎస్ఆర్సీపీ లీడర్లకు సంబంధం ఏంటి? చేసేదే తెలుగుదేశం వాళ్ళు, వ్యాపారం జరిపేదే తెలుగుదేశం వాళ్ళు. దాని మీద ఎన్నో కేసులు పడ్డాయి. ఏమని? వాళ్ళు మాన్యువల్గా కాకుండా డ్రెడ్జింగ్ పెట్టారు అక్కడ కాతేరులో. ఆ డ్రెడ్జింగ్ పెడితే గోదావరిలో ఉన్నటువంటి జలసంపద అంతా నాశనం అయిపోతుంది. అవన్నీ మీకు తెలుసు. చేసేవన్నీ కూడా మీకు సంబంధించిన కార్యకర్తలు. ఆ బురద తీసుకెళ్ళి మాకంట కడతానంటే ఇది ఇంతకన్నా హాస్యాస్పదం. దెయ్యాలట వేదాలు వల్లించడం అంటే ఇదే. ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. అందువల్ల ఏంటంటే అబాకులు చబాకులు మాట్లాడిన రాజమండ్రి ప్రజలు విజ్ఞులు, మీరు చెప్పే ఏమి నమ్మరు. ఇక అభివృద్ధి విషయంలోకి వస్తే మురళీమోహన్ గారు ఫ్లైఓవర్కి 3 సార్లు కొబ్బరికాయలు కొట్టాడు, 3 సార్లు శంకుస్థాపనలు అన్నాడు, ఒక ఇటుక పెట్టి కూడా వేయలేదు. అదే భరతరామ్ గారు దాన్ని స్టార్ట్ చేసి అది యాక్చువల్గా చెప్పాలంటే మినిమం 3 సంవత్సరాలు పడుతుంది ఆ ఫ్లైఓవర్ పూర్తి అవ్వాలంటే. అలాంటిది ఆయన స్టార్ట్ చేసి 5 నెలలు కూడా కాలేదు. ఆ కాంట్రాక్టర్స్కి ఫిబ్రవరి టార్గెట్ పెట్టాడు ఆయన. ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మీరు కనుక ఏదైనా ఒక బిల్స్ కనుక లేట్ అయితే నా సొంత ఆస్తి నుంచి నా సొంత డబ్బు అవసరమైతే నేను పెట్టుబడి పెట్టి ఆ ఫ్లైఓవర్ పూర్తి చేస్తాననేటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి భరతరామ్ని మీరా దుర్భాషలాడతారు. దేనికి? ఎడ్యుకేటెడ్, చదువుకున్నవాడు, విజ్ఞుడు. ఇవాళ పార్లమెంట్లో ఒక పార్టీ విప్పుగా అతనికి ఆ స్థాయి జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారంటే అతనిలో సబ్జెక్ట్ ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విలువలు ఇచ్చాడు ఆయన. అలాగే పార్టీలో కూడా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి ఆయన యొక్క మాటలకి ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో విలువిచ్చి ఈ రకమైనటువంటి పరిస్థితి రాబట్టే రాజమండ్రికి 450 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ అభివృద్ధి చేయగలిగాడు. ఆ కంబాల్ చెరువుకు కానీ, ఆ హ్యాపీ స్ట్రీట్కి కానీ, ఈ సుబ్రహ్మణ్య మైదానంలో జరుగుతున్నటువంటి ప్రీమియం థియేటర్కి కానీ, వీటన్నిటికి కూడా నోరుందనుకో అదే చెప్పుద్ది భరతరామ్ ఏం చేశాడో. అందువల్ల ఏంటంటే నోరున్న మీలాంటి వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడకండి. నోరు లేని ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు పనులు ఉన్నాయో అవి తప్పకుండా మీకు చెప్పుద్ది. భవిష్యత్తులో ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు కరెక్టు, ఎవరు లీడరు, ఎవరు కాదు అన్నది. అందువల్ల ఏంటంటే 2024 మార్చి ఏప్రిల్లో రాబోయే ఎలక్షన్స్లో మనం చూసుకుందాం. మీ పార్టీ తరఫున మీరు పోటీ చేస్తారు, మా పార్టీ తరఫున మేము పోటీ చేస్తాం. ఆస్కారానికి వీలు కానటువంటి అసత్యాలు మాత్రం ప్రచారం చేయకండి. ప్రజలే అంతిమ నిర్ణేతలు.
ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా ఏదైతే 32,000 ఓట్ల మెజార్టీతో మా పార్టీ ఓడిపోయిందో ఈ 32,000 ఓట్లను కూడా ప్లస్ చేసి మరొక 32,000 ఓట్లతో మార్గాన్ భరతరామ్ని ఈ రాజమండ్రి ప్రజానీకం గెలిపిస్తుందని నేను ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడకండి. మీరు మాట్లాడితే సరైన కౌంటర్ ఇచ్చే సత్తా ఉన్నటువంటి లీడర్లు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. వెరీ గుడ్.